వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని వాంట్ టు స్ట్రక్చర్ ఉపయోగించి ఎలా ఫ్రేమ్ చేయాలని తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనం నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ చూడండి, వాంట్ టు ఉంది, రైట్? ఓకే, మరి ఇది పాజిటివ్ మోడ్లో ఉంది. దీన్ని నెగిటివ్ మోడ్లో తయారు చేయాలంటే, నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే వీటికి నెగిటివ్ ఆపరేటర్స్ని తీసుకురావాలి. అవి కూడా డూ ఫార్మ్స్ నుంచి తీసుకుంటాం. పాజిటివ్గా ఉన్న వాటిని నెగిటివ్ ఎలా మారుతాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డూ అనేది ఆపరేటర్, ఇక్కడ డస్ అనేది కూడా ఆపరేటర్, రైట్? డూ అనే ఆపరేటర్ ఉంది కదా. మరి ఈ ఆపరేటర్కి, పాజిటివ్ ఆపరేటర్కి ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చినప్పుడు అది డో నాట్ అవుతుంది. డో నాట్, రైట్? దాన్ని షార్ట్ ఫామ్లో చెప్పినప్పుడు డోంట్ అవుతుంది. డోంట్, ఇలా. అలాగే ఇక్కడ డస్ అనే ఆపరేటర్ ఉంది. ఈ ఆపరేటర్కి ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చినప్పుడు అప్పుడు అది డస్ నాట్ అవుతుంది. డస్ నాట్. షార్ట్ ఫామ్లో చెప్పినప్పుడు డజంట్ అంటారు. డజంట్, ఇలా, రైట్? ఇక్కడ డోంట్ అనే ఆపరేటర్ వచ్చింది, నెగిటివ్ ఆపరేటర్. డజంట్ అనే నెగిటివ్ ఆపరేటర్ వచ్చింది. ఇవి 1-2 స్ట్రక్చర్తో ఉపయోగిస్తారు. అయితే ఏ సబ్జెక్టులు వచ్చినప్పుడు ఏ ఆపరేటర్ రావాలని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, డోంట్ అనే ఆపరేటర్ తీసుకుంటుంది. డోంట్ అనే ఆపరేటర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే ఈ సబ్జెక్టులతో అగ్రిమెంట్ అవుతుంది. నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడానికి డోంట్ అనే నెగిటివ్ ఆపరేటర్ ఇక్కడ ఈ సబ్జెక్టులతో కలిపి ఉపయోగిస్తారు. ఇలా అంటే డోంట్ ఐ, డోంట్ వి, డోంట్ దే ఈ విధంగా వస్తాయి అన్నట్టు, రైట్? అలాగే నెగిటివ్ సింగులర్ ఆపరేటర్ చూద్దాం. డజంట్ అనే నెగిటివ్ సింగులర్ ఆపరేటర్ తీసుకుంటే ఇది సింగులర్ సబ్జెక్ట్తో అగ్రిమెంట్ అవుతుంది. సింగులర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? హీ, షీ, ఇట్, నౌన్, వీటితో అగ్రిమెంట్ అవుతుంది. సబ్జెక్ట్ హీ కానీ, హీ, షీ, ఇట్, నౌన్ వీటితో అగ్రిమెంట్ అవుతుంది, రైట్? ఇలా డజంట్ హీ, డజంట్ షీ, డజంట్ రాము ఇలా మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి? ఇక్కడ నెగిటివ్ ఆపరేటర్స్ వచ్చినాయి, తర్వాత సబ్జెక్టులు కూడా వచ్చినాయి. వీటిని సబ్జెక్ట్ అంటారు, రైట్? సబ్జెక్టులు కూడా వచ్చినాయి, ఆపరేటర్స్ వచ్చినాయి, సబ్జెక్టులు వచ్చినాయి. తర్వాత వాంట్ టు అనే స్ట్రక్చర్ను కూడా తీసుకుంటాం, రైట్? ఆ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని వెర్బ్ చార్ట్లో ఉంటాయి కదా, అందులో మొదటి రూపాన్ని ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఇలా అన్నిటిని ఉపయోగించి ఒక ఫార్ములా అనేది తయారు చేస్తాం. ఇక్కడ ఉన్న నెగిటివ్ ఆపరేటర్స్ అంటే డోంట్ టు, డజంట్లను, తర్వాత సబ్జెక్ట్లను, తర్వాత వాంట్ టు అనే స్ట్రక్చర్ని, వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని, ఆబ్జెక్ట్ని ఉపయోగిస్తూ ఫార్ములా తయారు చేయవచ్చు. ఎలా తయారు చేయవచ్చు చూద్దాం. ఇప్పుడు చూడండి, డోంట్ ఆబ్లిక్ డజంట్, డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా చూడండి,
డోంట్ ఆబ్జెక్ట్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వీటిని ఉపయోగిస్తాం. వీటిని ఉపయోగించి మనం ఫార్ములా తయారు చేస్తాం. ఆ ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. అలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి నిత్య జీవితంలో వాటిని ఉపయోగించి ఎలా మాట్లాడాలని తెలుసుకుంటాం. అలా ఆ విధంగా తయారు చేస్తాం. ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలనేది చూద్దాం. చూడండి, ఇక్కడ 1 2 అనే స్ట్రక్చర్ని తీసుకుంటున్నాం. రైట్, చూడండి, ఫ్రేమ్ ఫర్ నెగిటివ్ interrogative sentence. Frame for negative interrogative questions. Frame for negative interrogative questions. రైట్, ఇప్పుడు ఎలా దీనికి ఒక ఫార్ములా తీసుకుంది. ఏంటిది అది? డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా ఈ ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. మరి ఈ ఫార్ములాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? డోంట్ డజంట్ అంటే నెగిటివ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవి క్వశ్చన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సబ్జెక్టులు వస్తాయి. ఇక్కడ 1 2 అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని వెర్బ్ చార్ట్లో మనం చూపించిన విధంగా వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించవచ్చు. తర్వాత ఆబ్జెక్ట్ని ఉపయోగిస్తాం. మనం సెంటెన్స్ తీసుకుంటే అర్థమవుతుంది. ఎలా? ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకోండి. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదంటే యూ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్ అన్నారు. దీన్ని క్వశ్చన్ చేయండి. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదా? ఇలా వస్తుంది. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదా? అదే వాక్యం తీసుకుంటుంది. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదా? ఇలా ఉంది. క్లియర్? మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదా? ఇలా ఉంది. రైట్, ఇక్కడ ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? మీరు అంటే వచ్చే ఇంగ్లీష్ పదం ఏంటిది మనకి? యూ. కాబట్టి యూ తీసుకుంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. చూడండి, ఫార్ములాలో సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్టు. అయితే ఈ సబ్జెక్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు ఆపరేటర్స్ అనేవి సబ్జెక్టు ముందు వస్తాయి క్వశ్చన్ చేసేటప్పుడు. రైట్, ఇప్పుడు చూడండి, యూ అనే సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్టుకు ముందు ఆపరేటర్స్ రావాలి. ఇక్కడ 2 నెగిటివ్ ఆపరేటర్స్ ఉన్నాయి, డోంట్ డజంట్. మరి ఏ ఆపరేటర్ దేంతో అగ్రిమెంట్ అవుతుందని చూసాం. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ డోంట్ అనే ఆపరేటర్ ఉంది. డోంట్ అనే ఆపరేటర్ ఏ సబ్జెక్ట్తో అగ్రిమెంట్ అవుద్ది? ఐ, వి, యూ, దే ఈ సబ్జెక్టులతో అగ్రిమెంట్ అవుతుంది. తర్వాత డజంట్ అనే ఆపరేటర్ తీసుకోండి. డజంట్ అనే ఆపరేటర్ ఉంది. ఇది ఏ సబ్జెక్టుతో అగ్రిమెంట్ అవుతుంది? సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, నౌన్. ఇలా వీటితో అగ్రిమెంట్ అవుతుంది. క్లియర్? ఈ విధంగా మనం చూడవచ్చు. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదా? ఈ వాక్యంలో సబ్జెక్ట్ యూ వచ్చింది కాబట్టి యూ అగ్రిమెంట్ అయ్యేది దేంతో? డోంట్తో. కాబట్టి డోంట్ యూ, ఇలా డోంట్ యూ వచ్చింది. తర్వాత ఈ వాక్యంలో ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ వాంట్ టు. కాబట్టి డోంట్ యూ వాంట్ టు. రైట్, మాట్లాడాలనుకోవడం లేదా? అందులో ఉన్న వెర్బ్ ఏంటిది? టాక్. కాబట్టి టాక్ అనే వెర్బ్ రాయాలి. డోంట్ యూ వాంట్ టు టాక్. రైట్, వారితో అని వచ్చేసింది. వారితో అంటే విత్ దెమ్ అనొచ్చు. అయితే విత్ దెమ్ వాడడం కంటే కూడా టు దెమ్ వాడడం మంచిది. ఎక్కువ యూసేజ్లో అదే ఉందన్నట్టు. రెండింటిని వాడినా ఒకటే అర్థం వస్తుంది ఇక్కడ. అయితే యూసేజ్ పరంగా టు దెమ్ అనేది వాడతాం. ఇప్పుడు చూడండి, డోంట్ యూ వాంట్ టు టాక్ టు దెమ్. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదా అంటే డోంట్ యూ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. అలాగే మనం వారితో మాట్లాడాలనుకోవడం లేదా మనం వారితో మాట్లాడాలనుకోవడం లేదా ఇలా ఉంది. మనం వారితో మాట్లాడాలనుకోవడం లేదా. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి? మనం అంటే వి వచ్చినప్పుడు అగ్రిమెంట్ దేంతో అవుతుంది? డోంట్తో. డోంట్ వి ఇలా అవుతుంది. డోంట్ వి. ఓకే, ఆ తర్వాత ఇందులో ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ వాంట్ టు.
డోంట్ వి వాంట్ టు మాట్లాడాలనుకోవడం లేదా అందులో ఉన్న వెర్బు టాక్. మనం మాట్లాడాలనుకోవడం లేదా అంటే డోంట్ యూ వాంట్ టు టాక్. వారితో అన్నప్పుడు టు దెమ్. మనం వారితో మాట్లాడాలనుకోవడం లేదా అంటే డోంట్ వి వాంట్ టు టాక్ టు దెమ్ అలా వస్తుంది. అలాగే వారు వారితో మాట్లాడాలనుకోవడం లేదా వారు వారితో మాట్లాడాలనుకోవడం లేదా ఇలా ఉంది. మరి ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటిది? వారు అంటే దే, రైట్. దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు దీని ముందు రావాల్సిన ఆపరేటర్, నెగిటివ్ ఆపరేటర్ ఏంటంటే డోంట్. సో అప్పుడు ఏమవుతుంది? డోంట్ దే. ఇందులో ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ వాంట్ టు, రైట్. ఇక్కడ ఉపయోగించాల్సిన వెర్బు టాక్. డోంట్ దే వాంట్ టు టాక్. వారితో టు దెమ్. మనం వారితో మాట్లాడాలనుకోవడం లేదా అంటే డోంట్ దే వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. ఇప్పుడు మనం సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నాం. చూడండి, అతడు వారితో మాట్లాడాలనుకోవడం లేదా ఈ వాక్యాన్ని తీసుకున్నాం. అతడు వారితో మాట్లాడాలనుకోవడం లేదా ఇలా ఉంది, రైట్. ఇక్కడ అతడు అంటే ఏమొస్తుంది? హీ. సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దీనికి ముందు సింగులర్ నెగిటివ్ ఆపరేటర్ వస్తుంది. ఏంటిది అది? డజంట్ హీ. ఇందులో రావాల్సిన స్ట్రక్చర్ వాంట్ టు. డజంట్ హీ వాంట్ టు ఇలా వచ్చేసింది. ఓకేనా, రైట్. అతడు వారితో మాట్లాడాలనుకోవడం లేదా అందులో ఉన్న వెర్బు మాట్లాడడం అంటే వెర్బు టాక్. డజంట్ హీ వాంట్ టు టాక్. వారితో టు దెమ్ ఇలా వస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి, అతడు వారితో మాట్లాడాలనుకోవడం లేదా అంటే డజంట్ హీ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. ఆమె వారితో మాట్లాడాలనుకోవడం లేదా ఇలా ఉంది, రైట్. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? ఆమె అంటే ఏమొస్తుంది? షీ అనేది సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు రావాల్సిన ఆపరేటర్ డజంట్. నెగిటివ్ ఆపరేటర్ ఏంటిది? డజంట్ షీ. తర్వాత ఇక్కడ రావాల్సిన స్ట్రక్చర్ ఏంటిది? వాంట్ టు. డజంట్ షీ వాంట్ టు. మాట్లాడాలనుకోవడం లేదా అందులో ఉన్న వెర్బు టాక్. డజంట్ షీ వాంట్ టు టాక్. వారితో టు దెమ్ ఇలా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆమె వారితో మాట్లాడాలనుకోవడం లేదా అంటే డజంట్ షీ వాంట్ టు టాక్ టు దెమ్ అలా వస్తుంది. చూడండి, రాము వారితో మాట్లాడాలనుకోవడం లేదా ఇలా ఉంది. ఇక్కడ రాము అనేది ఏంటి? సింగిల్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దీనికి ముందు కావాల్సిన ఆపరేటర్ నెగిటివ్ సింగులర్ ఆపరేటర్ డజంట్ రాము. ఇందులో ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ వాంట్ టు. డజంట్ రాము వాంట్ టు. మాట్లాడాలనుకోవడం లేదా అందులో ఉన్న వెర్బు టాక్ అలా. వారితో టు దెమ్. ఇప్పుడు మొత్తం చెప్పండి, రాము వారితో మాట్లాడాలనుకోవడం లేదా అంటే డజంట్ రాము వాంట్ టు టాక్ టు దెమ్. ఇలా మనం ఇక్కడున్న ఫార్ములాను ఉపయోగించి మనకు కావలసిన విధంగా సెంటెన్స్ను ఫ్రేమ్ చేయవచ్చు. అలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి నిత్య జీవితంలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సెంటెన్స్ను ఉపయోగించి మాట్లాడవచ్చు. ఈ విధంగా మనం ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ను తయారు చేసి వాటి సహాయంతో నిత్య జీవితంలో మనం మాట్లాడవచ్చు. ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇంకొక వెర్బ్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. మరి వెర్బ్ తీసుకుంటున్నాం చూడండి, లెర్న్ నేర్చుకోవడం. మీరు కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదంటే డోంట్ యూ వాంట్ టు లెర్న్ కంప్యూటర్. మనం కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదా
డోంట్ వీ వాంట్ టు లెర్న్ కంప్యూటర్? వారు కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదా? డోంట్ దే వాంట్ టు లెర్న్ కంప్యూటర్? అతడు కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదా? డజంట్ హీ వాంట్ టు లెర్న్ కంప్యూటర్? ఆమె కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదా? డజంట్ షీ వాంట్ టు లెర్న్ కంప్యూటర్? రాము కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదా? డజంట్ రాము వాంట్ టు లెర్న్ కంప్యూటర్? ఇలా వస్తుంది. ఈ విధంగా సెంటెన్స్ని ఫార్ములాను ఉపయోగించి తయారు చేయాలి. తయారు చేసిన సెంటెన్స్ను ఉపయోగించి నిత్య జీవితంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కావలసినప్పుడల్లా ఈ సెంటెన్స్ను ఉపయోగించి మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.